కట్టి చెప్పాలా మీకు? అంటే సినిమాలు చూసి తొడలు కొడితే అవి రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ చేస్తాడా? ఏంటా మాట్లాడతారు మీరు? రాయలసీమకి వెళ్ళాం. రాయలసీమ గొప్పతనాన్ని నేను చెప్పగలను. రాయలసీమ సంస్కృతి అంటే బాంబులతో దాడులు చేసే సంస్కృతిని చెప్పే వ్యక్తులు ఉన్నారు కానీ రాయలసీమ అంటే చదువుల తల్లి నేల, అన్నమయ్య తిరిగిన నేల, తరిగొండ వెంగమాంబ తిరిగిన నేల అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనిపించారు మనకి? వీర బ్రహ్మేంద్ర స్వామి జన్మనిచ్చిన నేల, పీర్ బాబా తిరిగిన నేల అది. అదెవరు చెప్పరు. మనం పోరాట యాత్ర తర్వాత మొత్తం చూపించాం. జనసేనకి బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు, సమస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం పోటీ చేయలేదు కానీ తెలంగాణలో ఒక రోజున ఇక్కడ యువత ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో తెలంగాణ యువత, తెలంగాణ ఆడపడుచులు కూడా అదే మార్పుని ఒక రోజు నేను మీకు అండగాని మీరు కోరుకున్న రోజున జనసేన పార్టీ తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలబడతా. ఆ మాట నేను మీకు రాజమండ్రి నుంచి చెప్తా ఉన్నాను. ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలమని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో